షిన్మోల వార్తలు అవసరమా? వార్తలంటే సెలబ్రిటీలేనా అంటారు, మళ్ళా ఆల వార్తలే ఎక్కువ చూస్తారు. పోయినారం పుష్ప సినిమా, ఈ ఆరం మంచి ఫ్యామిలీ సినిమా. రాజకీయం, మాటలు, పాటలు, మంచి చెడ్డల కంటే గివ్వే బగ్గా చూసిండ్రుల్లా. అందరికి కాయిష్ ఉన్నది కాబట్టే ఇయాల సుత ఓ వార్త తెచ్చినాం. మంచువారింట్లో మంటలు చల్లారినాయి. మనోజ్ బాబు సినిమా షూటింగ్ కు పోతే విష్ణుబాబు బిజినెస్ బిజీలుండు. ఇక మోహన్ బాబు సార్ డిశ్చార్జ్ అయి దవాఖానకెళ్లి ఫామ్ హౌస్ కు పోయిండు. ఇంట్లో లొల్లి గురించి, కొడుకుల గురించి, ఆస్తుల గురించి కాకుండా ఇలేకర్ను కొట్టిన దాని మీద ఆడియో సందేశం పంపిండు సారు. అతను గాయమైన దానికి చాలా చింతిస్తున్నాను. చింతించే లాభం ఏమిటండి అంటే మరి ఏం చేయాలి? మీరు చేసిందంటే నా ఇంటికి తలుపులు బద్దలు కొట్టి రావడం న్యాయమా? మీ ఇంటికి దూరితే ఒప్పుకుంటారా? మీ ఏకాగ్రతను భగ్నం చేస్తే ఒప్పుకుంటారా? మీరే ఆలోచించండి. 4 రోజుల కాంచి మీడియా అంతా నా ఇంటి చుట్టే తిరుగుతుంది. మీ ఇళ్లలో పంచాయతీలు ఉండయా? ఏదన్నా ఉంటే మేము చూసుకుంటాం, మీకేం పని అని ప్రశ్నించిండు. కానీ ఇదే మాట చెప్పేది ఉండ్రి, కానీ కొడతారా సారు? మైక్ తీసుకెళ్లి నోట్లో పెట్టాము, నా కన్ను పోవలసింది. కొంచెం తగిలింది కంటి కింద, నేనే ఎస్కేప్ అయ్యాను. లేకపోతే నా జీవితం గుడ్డిదయ్యేది. సంపబోయిందనే కేసు అయింది సార్ మీద. అయితే ఇక కీసులాడమని కొడుకులు 2 పోలీసులకు బాండ్ రాసి ఇచ్చారు కాబట్టి ఇవాళ ఏ సప్పులు లేదు. 2 గ్రూపుల మధ్యలో గొడవలు అయితే వాళ్ళు ఇంకా నెక్స్ట్ 1 year వరకు మేము ఎటువంటి గొడవలు చేయకుండా ఉంటాం అని చెప్పి వాళ్ళు ఒక బాండ్ రాసి ఇస్తారనమాట. 1 year వరకు వాళ్ళు ఏమైనా వయలేట్ చేస్తే మళ్ళీ వాళ్ళు చర్య తీసుకోవడానికి ఉంటుంది. ఇంటి భాగవతం బదాట్ల వాడి కేసులు అయినాక ఇప్పుడు గూకొని నిమ్మలగా మాట్లాడుకుంటారట. మరి ఇది ఇంటర్వ్యూలో లేకుంటే శుభం కారటో రేపు తెలుస్తుంది.